హాయ్ హలో వెల్కమ్ టు రాకు కరెంట్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ట్రిప్ విత్ ఫ్యామిలీ నెక్స్ట్ పార్ట్. సో మేము హైదరాబాద్కి బ్యాక్ అయిపోయాము. సో వస్తూ వస్తూ మధ్యలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయము చూసుకొని వస్తున్నాం అనమాట. మీలో ఎంతమందికి కోదండరామస్వామి ఆలయం తెలుసు అండ్ మీలో ఎంతమంది వెళ్ళారు అది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఒంటిమిట్ట రామాలయం అనేది ఎంతో పురాతనమైన ఆలయము. 3 గోపురాలు ఉంటాయన్నమాట. అంటే ప్రధాన గోపురాలు, ప్రధాన ఎంట్రన్స్లు 3 ఉంటాయి. సో ఇక్కడ మీరు ఒంటిమిట్ట రామాలయము ఎప్పుడైనా సరే మన ఓన్ వెహికల్లో వెళ్తుంటే కనుక మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో మనము ఈజీగా దర్శనం చేసుకొని రావచ్చు. అసలు రష్ అనేది ఉండదు. ఇది టీటీడీ వాళ్ళే టేక్ ఓవర్ చేస్తారనమాట. సో వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా టీటీడీ అండర్లోనే జరుగుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శిల్పకళ ఎంత పురాతనమైనది. ఎన్ని వందల సంవత్సరాల క్రితము అసలు ఏ టెక్నాలజీ లేకుండా, ఎటువంటి రిఫరెన్స్ లేకుండా ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఒకసారి గూగుల్లో కొట్టేసుకొని మనం దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఆ కాలంలో మిషనరీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఎలా ఇంతంత శిల్పాలు, పెద్ద పెద్ద గోపురాలు, అక్కడ క్రెయిన్స్లు, జేసీబీలు ఇవి ఏమీ ఉండేవి కాదు కదా. అయినా ఎంత బాగా అసలు అమర్చిన విధానము, ఆ శిల్పాలు చెక్కిన యొక్క విధానం అసలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా ఉండే ఆలయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సీతా సమేత రామలక్ష్మణ స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి సీతా రామలక్ష్మణ స్వామి వారి దగ్గర ఉండదు. అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ మన భద్రాచలంలో కూడా అలా ఆంజనేయ స్వామి వారు కలిసి ఉండరు కదా స్వామివారి పరివారంలో. సో ఇక్కడ కూడా అంతే అనమాట. అండ్ ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఏకశిల మీద ఉంటాయి. అంటే ఒకే శిల మీద 3 విగ్రహాలు చెక్కబడి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ బయటకు వస్తే శిలాశాసనాలు, అక్కడ కొన్ని లిపిలతో రాసి ఉన్నాయన్నమాట అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా చెక్కారో. ఈ ప్రాంగణంలోనే చిన్న ఈశ్వరుడి ఆలయం కూడా ఉందన్నమాట. మీరు వీడియో మధ్యలో చూడొచ్చు. సో ఇలాంటివి మన పిల్లలకి చూపిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా రాను రాను వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మనం ఇలాగ డివోషనల్ ట్రిప్కి తీసుకెళ్ళకపోతే మన సంస్కృతి ఏంటని, మన హిందూ తత్వం ఏంటనేది, ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. తర్వాత మన పిల్లలు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా ఇలా డివోషనల్ ట్రిప్పులకి కంపల్సరీ తీసుకెళ్ళాలని నేను ఖచ్చితంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేము బయటకు వచ్చేసిన తర్వాత ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామివారి గుడి ఉంటుంది. స్వామివారి గుడి చూసేసుకొని తర్వాత మేము ఇక్కడ ఊరికే గార్డెన్ చూస్తున్నాము. తర్వాత మీకు ఇందాక చెప్పినట్టుగా టీటీడీ వారి అండర్లో ఉంది కాబట్టి ఇక్కడ టీటీడీ వారి జలప్రసాదం, ఇంకా అన్నదాన కేంద్రం కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ అన్నప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. మేమైతే గుడిలోకి మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణ సత్రం ఉందని చెప్పడంతో మేము గుడికి జస్ట్ రైట్ సైడ్ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వస్తే ఇక్కడ ఇలా ఒక నిత్యాన్నదాన సత్రం కనిపించింది అనమాట. మేము వెళ్ళి చూసేసరికి చాలా మంచిగా హైజీనిక్గా పెడుతున్నారు. వాళ్ళు వండింది మనకి ఇంట్లో భోజనంలాగా పెడుతున్నారు. తర్వాత మేము అక్కడి నుంచి భోంచేసి మహానంది బయలుదేరిపోయాం. మహానంది వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది. హైవే నుంచి ఒక 17 కిలోమీటర్స్ లోపలికి మహానంది మనకి ఉంటుందన్నమాట. సో మేము అలా నెమ్మదిగా వెళ్తూ టీ బ్రేక్ తీసుకున్నాము. టీ బ్రేక్ తీసుకున్న చోట పక్కకి నేను చూస్తే అసలు పైన ఆకాశం అంతా మబ్బు పట్టి కింద ఒక పెద్ద పచ్చిక బయళ్ళు, తర్వాత దూరంగా కనిపించే కొండలు ఎంత బాగా అనిపించిందో. అసలు నేను వీడియో తీయకుండా అయితే ఉండలేకపోయాను. ఒక్క నిమిషం కూడా అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇది ఖచ్చితంగా మంచి థెరపీ మనకి, ఇలా ఎప్పుడైనా ప్రకృతిలో గడపడం అనేది. సో ఇంకా మేము మహానంది వెళ్ళడానికి లోపలికి వచ్చేసాము. ఇక్కడ అన్ని అరటి తోటలు, చాలా రకాలైన పూల మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది చూస్తే. తర్వాత మనం ఎంటర్ అయిపోయాం మహానంది క్షేత్రానికి. ఇంకా మేము మహానంది క్షేత్రానికి వచ్చేసరికి ఉదయం 11 అలా అయిందనమాట. పెద్ద రష్ అయితే ఏం లేదు. కానీ అక్కడ ప్రెమిసెస్ అంతా కూడా చక్కగా నీట్గా అలా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఇక్కడ చూస్తున్నారు ఒక ఆరెంజ్ కలర్ బిల్డింగ్. అక్కడ రూమ్స్ స్టే అనేది అవైలబిలిటీ ఉందని అక్కడ మేము చూడడం జరిగింది. ఎవరికన్నా ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ చిన్న పాయింట్ నేను మీకు కన్వే చేస్తున్నాను. తర్వాత లోపల ఇలా చూస్తున్నారు కదా, అటువైపు అష్టగణపతులు, ఇటువైపు అష్టలక్ష్మిలు ఉన్నాయి. తర్వాత ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. లోపల ఇంకా పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. కానీ ఫోన్ అనేది గేట్ లోపలే ఇచ్చేయాలన్నమాట, మనం లోపలికి తీసుకెళ్ళడం కుదరదు. సో బయట నాకు కుదిరినంత వరకు నేను వీడియో తీస్తున్నాను, చూసారు కదా ఇలాగా. సో ఇది
మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గుడికి. తర్వాత ఇక్కడ ఇగో చూసారు కదా! మీకోసం చిన్న చిన్న క్లిప్స్ అనేవి మాత్రమే యాడ్ చేయగలిగాను. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత చాలా ఉపాలయాలున్నాయి. రాములవారి ఉపాలయము, అమ్మవారి గుడి ఇలా చాలా రకాల ఉపాలయాలైతే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసుకొని మేము బయటకొచ్చేసరికి 1 అవర్, 1½ అవర్ పట్టింది. తర్వాత చూస్తున్నారు కదా! ఇది ఎంత ప్రశాంతంగా ఉండే క్షేత్రం అంటే ఇక్కడ అసలు చుట్టూ అడవి, పచ్చని చెట్లు. తర్వాత ఆ రోజు మేము వెళ్ళి మా ట్రావెల్ అంతా కూడా ఇలా మబ్బు పట్టి ఎంత బావుందంటే అసలు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా మేము మహానంది క్షేత్రం కూడా చూసుకొని మేము బ్యాక్ అయిపోతున్నాము హైదరాబాద్‌కి. సో, ఇక్కడ నేను మీకు కొన్ని కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను. మహానంది ఇక్కడ నవనందులు ఉంటాయి. ఇది పాయింట్ మీకు చెప్పాలి. ఎలా అయితే మన అరుణాచలంలో 8 లింగాలని ఎలా అయితే మనము గిరి ప్రదక్షిణ చేస్తామో నవనందులు కూడా ఉంటాయట చుట్టుపక్కల. సో, అది ఇక్కడ బోర్డ్‌లో రాశారనమాట. ఇక్కడ చూడండి ఆ నంది ఎంత బావుందో కదా! సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం.